Sir, what if gazetted officer ముందు కాకుండా like any doctor or someone but video recorded? డైయింగ్ డిక్లరేషన్ అవుతుంది సార్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడు కానీ మీకు దాని వెరాసిటీ ఎంతో తెలియాలి. ఉదాహరణకి మీరు వీడియో తీస్తున్నారు, బాగానే ఉంది. వీడియో తీయక ముందు మిమ్మల్ని ఏమైనా ప్రలోభ పెట్టారా, భయపెట్టారా? ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారో, ఇప్పుడు మన సినిమాల్లో చూసేవే జరుగుతాయి రెగ్యులర్గా. ఎవరన్నా ఒక అమ్మాయి రేప్ చేశారనుకోండి, రేప్ చేసే ముందు ఆ డాక్టర్ ఉన్నాడు, వీడు ఏం చేస్తాడు, ఎవడైతే రేపు 10 మంది గూండాలు పంపించి, సినిమాలో అయితే గూండాలు పంపించి నువ్వు నీ అంతటి నువ్వే సూసైడ్ చేసుకున్నా అని చెప్పు, లేకపోతే మీ ఫ్యామిలీని అంతా చంపేస్తాను, నువ్వు ఎట్లా చచ్చిపోతావు ఇప్పుడని. అమ్మాయిని పోనీ నేను చచ్చిపోతే చచ్చిపోయాను, మా ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పి డైయింగ్ డిక్లరేషన్లో ఏం చెప్తుంది, నాకు మార్కులు తక్కువ రావడం వల్లనో లేకపోతే నాకు లవ్ ఫెయిల్యూర్ వల్లనో దేని వల్లనో నేను సూసైడ్ చేసుకున్నాను, డైయింగ్ డిక్లరేషన్ వీడియో రికార్డ్ చేస్తుంది. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, అదర్వైజ్ సర్కమ్స్టెన్సెస్ వల్ల ఆ డైయింగ్ డిక్లరేషన్ అనేది అఫెక్ట్ అయ్యింది. సో అగైన్ ఇట్ విల్ బి సబ్జెక్ట్ టు క్వశ్చన్స్ అనమాట. డైయింగ్ డిక్లరేషన్ ఈజ్ నాట్ కంక్లూజివ్, ఆల్వేస్ సబ్జెక్ట్ టు ప్రూఫ్, సబ్జెక్ట్ టు ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మ్యాజిస్ట్రేట్. ఒక్క మ్యాజిస్ట్రేట్ ముందు చెప్తే తప్ప ఎవరి ముందు చెప్పినా ఇట్ ఈస్ నాట్ కంక్లూజివ్. మ్యాజిస్ట్రేట్ ముందు చెప్తేనే కంక్లూజివ్, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు జడ్జి అయినా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా కూడా. హలో టు ఆల్ ద ఏపీ అండ్ తెలంగాణ జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్. ఎస్ఎల్ జ్యుడిషియల్ అకాడమీలో కొత్త బ్యాచ్ ఏప్రిల్ 18, 2025 స్టార్ట్ అవుతుంది. ఇనాగరేషన్కి రీసెంట్లీ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు, 2 రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ రాబోతున్నారు. అండ్ ఈ బ్యాచ్ డీటెయిల్స్కి వస్తే మీకు ఎవ్రీడే 3 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీ వీక్ ఏదైతే సిలబస్ జరిగిందో ఎవ్రీ వీక్ సాటర్డే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, సండే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలానే ఎవ్రీ మంత్ ఏదైతే సిలబస్ జరిగిందో ఎవ్రీ మంత్ 29th ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, 30th మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఆఫ్లైన్ తీసుకున్నా లేక ఆన్లైన్ తీసుకున్నా మీకు ప్లే స్టోర్లో మా ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ యాప్ యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మీరు ఆన్లైన్లో ఉంటే లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా రికార్డెడ్ క్లాసెస్ విత్ 4K క్వాలిటీ ఇస్తున్నాము. ప్లస్ ఏవైతే మాక్ ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా త్రూ ఈ యాప్ కండక్ట్ చేస్తాము. అండ్ మేము మీకు 3 స్టడీ మెటీరియల్స్, దట్ ఈస్ ప్రిలిమ్స్కి 15,000 ఆబ్జెక్టివ్స్తో ఉన్న స్టడీ మెటీరియల్, మెయిన్స్కి సివిల్ అండ్ క్రిమినల్ సపరేట్గా ఉండి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉన్న మెటీరియల్ అలాంగ్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ 1 రీడింగ్ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 మెటీరియల్స్కే కాకుండా మీకు ఎక్స్ట్రా మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ కానివ్వండి, అంటే ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 200 వీటిలో ఉండే ఖచ్చితంగా అడిగే బిట్స్ అనేవి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది సిట్టింగ్ జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్ రాసిన ఆర్టికల్స్ టు ప్రిపేర్ యూ వెల్ ఫర్ ద 3rd పేపర్, ట్రాన్స్లేషన్ పేపర్ కానివ్వండి, ఎస్ఏ రైటింగ్ పేపర్కి కానివ్వండి, మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్లోనే మీకు డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మీకు డ్రాఫ్టింగ్, ప్లీడింగ్, కన్వేయన్స్, మూట్ కోర్ట్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, ఇంటర్వ్యూ లాంగ్వేజ్ అండ్ మీకు 3 మాక్ ఇంటర్వ్యూస్. ఎవ్రీ మాక్ ఇంటర్వ్యూలో కూడా ఒక రిటైర్డ్ హైకోర్ట్ జస్టిస్, 2 రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ వీళ్ళ సమక్షంలో మీకు ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. సో మా ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీలో ఇట్స్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ టు బి ఏ సక్సెస్ఫుల్ అడ్వకేట్ ఆర్ టు బికమ్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్ ఆఫ్ ఎయిదర్ ఏపీ ఆర్ తెలంగాణ. ఎవ్రీ 2 వీక్స్కి ఒక రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కానివ్వండి, లేకపోతే రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కానివ్వండి, లేకపోతే సిట్టింగ్ జడ్జెస్ కానివ్వండి వచ్చి they will teach 1 subject to the students. For example, 2 weeks back, Durga Prasad Rao garu, retired High Court Judge of Andhra Pradesh, he had come and taught suit for partitions 5 hour session తీసుకున్నారు. అండ్ దానికి ముందు P. Mohan Krishna garu, AP State Judicial Academy faculty, he has taken 4 days classes on Hindu Succession Act. దీని తర్వాత మోహన్ రావు గారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కర్నూలు వచ్చారు. సార్ సిపిసిలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని 5 days ఉండి సార్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్. దీనికి ముందు రోహిత్ కామత్ గారు, హీస్ ఎ కర్ణాటక స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ ఫ్యాకల్టీ. సార్ హ్యాస్ స్టేడ్ దే హియర్ ఫర్ 3 days
and completed Transfer of Property Act. సో ఇలాగా ప్రతి సబ్జెక్ట్లోనూ ప్రతి యాక్ట్లోనూ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి క్లాసెస్ మీకు చెప్పించడం జరుగుతుంది. బ్యాచ్కి కేవలం 50 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఈ ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్ 10 అడ్మిషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి అవుట్ రేట్గా 10% అనే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్స్ బ్యాచ్ ఫుల్ అయిన తర్వాత, వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 50 మెంబర్స్కి మేము ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్లో ఎవరైతే టాప్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఫీజులో 50% అనేది రియంబర్స్మెంట్, దట్ ఈస్ 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వై వెయిట్, జాయిన్ ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ. మా బ్యాచ్లో అండి ఆల్రెడీ 2 తెలంగాణ మెయిన్స్ అటెంప్ట్ చేశారు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఎస్ఎల్ జ్యుడిషియల్ అకాడమీ కమిటీ మెంబర్స్లో we have 2 retired High Court judges and 2 district judges. So why wait? Join SL Judicial Service Academy. For more details, contact 8125974599. ఇప్పుడు కానీ జడ్జి గారు వచ్చి నేను ఇలా రికార్డ్ చేస్తాను మెన్షన్ చేసి మేడం గారు తన స్వహస్తాలతో లేకపోతే సార్ తన స్వహస్తాలతో ఇలా నేను రికార్డ్ చేస్తున్నాను రాసుకొని అమ్మాయి ఈ కండిషన్లో ఉంది, తనతో చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మదర్ ఉన్నారా, ఫాదర్ ఉన్నారా, ఎవరున్నారు, డాక్టర్ ఉన్నారు, అమ్మాయి హెల్త్ కండిషన్ ఏంటి, అమ్మాయి ఏం చెప్తుంది, ఇన్ కేస్ అమ్మాయి ఏదైనా వర్డ్ పలకడానికి ఇబ్బంది పడితే ఈ అమ్మాయి పీతో ఒక వర్డ్ చెప్పింది కానీ దాన్ని పూర్తి చేయలేకపోయింది అని చెప్పి ప్రతి ఒక్కటి డాట్ టు డాట్, లైన్ టు లైన్ రికార్డ్ చేయాలి. ఇన్ కేస్ దాంట్లో కూడా ఏదన్నా రికార్డ్ చేయడంలో తేడా వస్తే అగైన్ ఇట్ ఈస్ నాట్ కంక్లూసివ్. సబ్జెక్ట్ టు అదర్ పార్టీ దాన్ని ఇది చేయాలి. ఏంటి, దిస్ ఇస్ నాట్ కంక్లూసివ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు కోస్తారు అనుకోండి, చెప్పలేరుగా డైయింగ్ డిక్లరేషన్. అప్పుడు ఏంటి, తను ఇన్ కేస్ చూపిస్తుంది అనుకోండి చేతులతో ఇలా ఇలా అని, అప్పుడు ఎవరైతే ట్రాన్స్లేట్ చేసేవాడు ఉన్నాడో వాడి కరెక్ట్ వచ్చా లేదా, అప్పుడు కూడా అది ఇట్ ఈస్ నాట్ కంక్లూజివ్. ఎందుకంటే వాడు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తున్నాడా లేదా. If she writes out in front of the magistrate, then it is signed by it, then it is conclusive. Again it will be subject to proofs untai. We are not taking out the other party's right to defend. Kani this is conclusive. That is the difference. But they can challenge. Yes. Can challenge చేసినప్పుడు వాళ్ళు కూడా దాన్ని ప్రూవ్ చేయాలి కదా, రిజిస్ట్రేట్ వస్తే. చేయాలి మేడం, చేయాలి. ఎవరెవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. whoever raise out a plea, they have to prove it. Unless and until they prove a plea, it is considered to be admitted. ఉదాహరణకి both the parties ఒక ఇష్యూ మీద సైలెంట్ ఉంటే it is not considered they are not admitting it. ఎప్పుడైతే both the parties సైలెంట్ ఉంటున్నారో then it is considered to be admitted. అంతే కదా. మీరు ప్లెయింటిఫ్లో తీసుకుంటారు, డిఫెండెంట్ దాని గురించి ఎక్కడ మెన్షన్ చేయరు రిటర్న్ స్టేట్మెంట్లో, ఇట్స్ కన్సిడర్డ్ టు బి అడ్మిటెడ్, స్ట్రైట్ అవే అడ్మిటెడ్. నేను ఇప్పుడు చేయలేదు, కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేస్తారా? మీరు అప్పుడు చెప్పాలి నెసరీ రీజన్స్, మీరు అప్పుడు ఎందుకు అడ్మిట్ చేయలేదు. అదే కదా మన ఆర్డర్ 8లో చూసుకుంది. మీరు అడిషనల్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి కోర్టు నుంచి మీరు నెసరీ పర్మిషన్ తీసుకోవాలి, మీరు అసలు ఎందుకు ఫైల్ చేస్తున్నారని చెప్పి. ఇన్ కేస్ మీకు ట్రయల్లో ఆల్రెడీ జరిగిపోయింది అనుకోండి, ట్రయల్లో కూడా ఆల్రెడీ అడ్మిషన్స్ అన్నీ వచ్చేసాయి అనుకోండి, మీకు సబ్సిక్వెంట్గా ఇంకొకటి ట్రయల్లో ఆల్రెడీ పాయింట్స్ వచ్చేసి అడ్మిట్ అయినట్టు మీరు మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్లో ఏదైతే ఆ పాయింట్ మెన్షన్ చేసి నేను ఇలా ఫైల్ చేస్తున్నాను అని చెప్పి ఇన్ కేస్ అదర్ పార్టీ మాకు నో అబ్జెక్షన్ అని పెట్టాడు అనుకోండి, అక్కడ మళ్ళీ పోయింది వాడి కేసు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ హౌ యూ గెట్ టు గో విత్ ద అడ్వకేసీ స్కిల్స్, అంతే మేడం.